ఏలూరులో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు. చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ప్రేమాలయంలో అన్నదాన కార్యక్రమం చేశారు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు స్ఫూర్తివంతమైన సేవలను ఆదర్శవంతంగా ముందుకు తీసుకువెళ్లడం ఎంతో అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా ఏలూరు మాదేపల్లె రోడ్లోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో శనివారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వీడియో తీసిన ఇరవై 22వ తారీఖు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఏలూరు చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వారం రోజులు సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించాలన్నటువంటి ఆలోచనతోనే నిన్ననే స్టార్ట్ చేశారు. మొక్కలు నాటే కార్యక్రమంతో స్టార్ట్ చేశారు. ఈ రోజున ఏలూరులో ఉన్నటువంటి ప్రేమాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని అమ్మానాన్న ట్రస్ట్ చైర్మన్ మోరాను గారు ఆధ్వర్యంలో అధ్యక్షుల వారు దీంతో జరుగుతుంది. మరి దీనికి అభిమానులందరూ కూడా వస్తారు. ఎందుకంటే చిరంజీవి గారు సినీ రంగంలోనే ఫస్ట్ సేవా భావాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఎందుకంటే అసలు సినీ రంగంలో ఏదో ఆ రోజు ఫ్లెక్చర్ కడతాం, లేకపోతే సినిమాలు చూడటం అదే పరిస్థితి ఉండేది. ఫ్యాన్స్ ఈ రకంగా ఉండాలి, క్రమశిక్షణగా సేవాభావం అనేది కావాలి అనే దాంతో వారు సేవాభావాన్ని చిరంజీవి ఫ్యాన్స్కి అందించారు. ఫ్యాన్స్ ఇప్పుడు కూడా మెగా ఫ్యామిలీ అందరం కూడా ఆ భావాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజంలో ఒక సేవా రంగం అభివృద్ధి చెందాలి, అటువంటి మనుషులే ఆ వాతావరణం కావాలి, ఆ కల్చర్ కావాలి అన్నటువంటి ఆలోచన చేశారు. దాంట్లో భాగంగా ఏలూరులో మరి చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ వారం రోజులు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని చిరంజీవి గారు పుట్టినరోజు జరుపుతున్నారు. దానిలో భాగంగానే మరి వారం రోజుల పాటు మరి వారి అభిమానులందరూ కూడా ఉత్సవాల్లాగా అంటే సేవా కార్యక్రమాలను ఒక ఉత్సవాలుగా చేయాలనే ఉద్దేశంతో నిన్నటి నుంచి కూడా ఆగస్టు 15 నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున వృద్ధాశ్రమంలో మరి ఏదైతే గౌరవ అధ్యక్షుడు మారం అన్ను గారు ఉన్నారో అమ్మా నాన్న ట్రస్ట్ తరఫున మరి వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి అమ్మా నాన్న ట్రస్ట్ ఏదైతే చైర్మన్గా ఉన్న అనుని అభినందిస్తూ మరి ఏదైతే చిరంజీవి ఏదైతే సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే బ్లడ్ బ్యాంక్ స్థాపించి సేవా కార్యక్రమాలు అనేకమైన ఏదైతే చేశారో ఆ అభిమానులు దాన్ని కంటిన్యూ చేస్తూ అప్పుడప్పుడు ఈ రోజున సంవత్సరానికి ఒక సినిమా తీస్తున్నప్పటికీ కూడా నిరంతరంగా మరి సేవా కార్యక్రమాలు అనేది ఆ అభిమానులు చేయడం అనేది చాలా అభినందనీయం. మరి ఆయన స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా అదే సేవా